అమ్మమ్మా మీరు ఇక్కడ అడిగొస్తున్నారమ్మా. ఆహా సేవక, నా పేరు శబరి అందరు. ఈ వనంతరములో తిరుగుదాను. ఎవరు చూస్తున్నారు? నా రామచంద్ర, నా సామియాబు రామచంద్ర కొరకు వేచి చూస్తుంది. మీ పేరు? నా పేరు శబరి అందరు. ఎందుకు చూస్తున్నావు? నా సామియాబు శ్రీరామచంద్ర కొరకు వేచి చూస్తుంది. ఉత్తరాది కులము నాది శబరి అంటూ పెలతోరు. ఉత్తరాది కులము నాది శబరి అంటూ పెలతోరు. మంచిగానే వనమున చెంపరింగుతుందోను. నా సామ్యాబు శ్రీరామచంద్రుని కొరకు 10 నాళ్ల నుండి నేను వేచి చూస్తుంటుంది. ఏడైనా నా రామచంద్రుడు వస్తునో రాకపోవును చూచదాన్ని. ఇన్ని దినముల నుంచి నా రాముని కోసము ఫలములు తెచ్చినాడు. ఏడైనా వచ్చదడా, ఈ నాడైనా రాగలడా అని ఆ శబరి మాత శ్రీరాముని కోసము చూస్తుండగా ఆ మార్గమత్తము నుండి వస్తున్న రాముని చూసి శబరి ఏమనుకున్నది? ఆహా రామచంద్ర, నీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు అవును తండ్రి. నా రామచంద్రుడు ఎప్పుడు కలుసునో, నా దర్శన భాగ్యం ఎప్పుడు తెలుసునో. రామా రామా, ఈ ముసలి తనములకు నాకు ఈ గుడిసె దాటిపోవటకే చేతగాక ఉన్నది. ఈ 14 సంవత్సరం నీ గుడిసె నేను చూస్తుంది. రామచంద్ర రామచంద్ర, రామా రామా రామా, రామచంద్రుడు నాకు ఎప్పుడు దర్శనం ఇచ్చునో. ఆహా, ఇట్లా వచ్చేవారు నా రామచంద్రుడు లాగానే ఉన్నారు, నా సామే లాగానే ఉన్నారు, రామచంద్ర లాగానే ఉన్నారు. అయినా చూసేదాను నా సామి అక్కడనే అనుకుంటున్నారు. స్వామి రామచంద్రుడు లాగానే ఉన్నారు. ఆహా, జయ జయ ఓ రామ ఓ జానా జయ రామ, జయ జయ ఓ రామ ఓ జానా జయ రామ, దయతోటి నన్ను ప్రభు తండ్రి దశరథ రామ, దయతోటి నన్ను ప్రభు తండ్రి దశరథ రామ, దయతోటి నన్ను ప్రభు తండ్రి దశరథ రామ, జయ జయ ఓ రామ ఓ జానా జయ రామ, జయ జయ ఓ రామ ఓ జానా
14 నుండి నీ దర్శన భాగ్యం కొరకు వేచి ఎదురు చూస్తుంది. ఏడైనా నీ దర్శనం అయినది. నాకు ఇది జన్మ పుణ్యమైన స్వామి. ఎవరే నీకింత భక్తి ఏలగలిగేనే బామ్మ, ఎవరే నీకింత భక్తి ఏలగలిగేనే బామ్మ, కదిలవము తంత సంబు బహుగా దోచెను పల్లి, ప్రబిలమము తంత సంబు బహుగా దోచెను తల్లి, ఎవరే నీకింత భక్తి ఎలా గలిగెను తల్లి, ఓ తల్లి నీవెవరు? నా పైన ఇంత భక్తి చూపించటకు గల కారణం ఏమిటి తల్లి? స్వామి చెబరియనటి దాననో శరణో సేవకురాల, చెబరియనటి దాననో శరణో సేవకురాల, ప్రభువర వేదంటిని ప్రతిదే నంబును నేను, ప్రభువర వేదంటిని ప్రతిదే నంబును నేను, ప్రభువర వేదంటిని ప్రతిదే నంబును స్వామి, శబరియనటి దాననో శరణో సేవకురాల, శబరియనటి దాననో. స్వామి నా పేరు శబరియందుడు. నీ దర్శనం కొరకు 14 నుండి ఈ వనంతరంలో తిరుగుతుంటేనే నేడైనా నీ దర్శనమైనది. నా జన్మ ధన్యమైనది స్వామి. శక్తిహీనురాల నీదు సేవకు మెచ్చితిని, శక్తిహీనురాల నీదు సేవకు మెచ్చితిని, భక్తురాలు వగుట చేత మోక్ష పదవినిస్తీని, భక్తురాలు వగుట చేత మోక్ష పదవినిస్తీని, శక్తిహీనులాల నీదు సేవకు మెచ్చితిని, స్వామి నీ దర్శనం వల్ల నేను ధన్యరాలేదు. స్వామి మధురమైనది దిగాయి మదరే బాలంగోలో, మధురమైనది దిగాయి మదరే బాలంగోలో, శుభదేరగదని పోండే శుభకారా కనులారా, శుభదేరగదని పోండే శుభకారా కనులారా, మధురమైనది దిగాయి మదరే పాలంగోలో, మధురమైనది దిగాయి మదరే పాలంగోలో, స్వామి స్వామి ఈ మధురమైన పనులు ఇచ్చినాను. ఆ తిరుసాపల పైన కూర్చుంటాడు స్వామి. అప్పుడు ఆ శబరి మాత వారి కోసం తీసుకొచ్చిన కళ్ళను తను ఎంగిలి చేస్తున్నాను అనే బాధను కూడా మర్చిపోయి ఆ రుచి చూచుతూ ఆ శ్రీరామచంద్రునిపై ప్రేమతో ఏ విధంగా తినిపిస్తున్నది. స్వామి ఇంత మధురమైన ఫలములు తెచ్చినాను. స్వామి ఏమనుకుంటాడో ఏమో, కానీ ఈ ఒకడే ఉన్నాయో నీ పేరు ఉన్నాయో నా స్వామికి ఎట్లా జరగాలి? అయ్యో నా స్వామి ఇంతగా ఎన్ని పనులు ఎట్లా తినగలుగుతాడు? తీపున్నాయా, ఒకరున్నాయా, పుల్లగున్నాయా, అది నేను చూసి ఇచ్చగలవు. నా స్వామికే కదా. ఒకరు పుల్లగా
ఏదో ఆహా ఈ పాలు ఎంతో మధురంగా ఉన్నది. స్వామి ఈ ఫలమును బుద్ధిస్తుడి. లక్షణ ఫలములు